డియర్ స్టూడెంట్స్, మనం మన పరిసరాల్లో అనేకమైన మొక్కలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మొక్కల్లో చిన్న చిన్న మొక్కలు, గడ్డి మొక్కలు, పూల మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, కాయలు కాసేటువంటివి, అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి మొక్కలు, చెట్లు అనేకమైన మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ మొక్కల్లో అన్నీ మనకు తెలియదు. కొన్ని మాత్రమే మనకు తెలుసు. కొన్నిటి పేర్లే మనం తెలుసుకోగలం. అయినప్పటికీ వాటిలో మనకు తెలియకపోయినప్పటికీ అవి మనకు ఆహారంగా ఉపయోగపడేవి, వైద్యపరంగా ఔషధ మొక్కలుగా ఉపయోగపడేవి అనేకం ఉన్నాయి ఈ సృష్టిలో. వాటిని అన్నిటిని తెలుసుకోవటం మనకు సాధ్యపడదు. అలాగే మన చుట్టూ ఉండేటువంటి రకరకాల జంతువులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ జంతువులు కూడా అన్నీ మనకు తెలియదు, కానీ వీటిలో కీటకాలు ఉన్నాయి, కొన్ని మృగాలు ఉన్నాయి, అదేవిధంగా సర్పాలు ఉన్నాయి, సరీసృపాలు ఉన్నాయి, పక్షులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా పెంపుడు జంతువులు కూడా మన ఆవరణలో మనం పెంచేటువంటి పెంపుడు జంతువులు కూడా మనకు తెలుసు. ఇవి కాకుండా ఇంకా అనేకమైనటువంటి జంతువులు, పక్షులు కూడా ఈ సృష్టిలో జీవిస్తున్నాయనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవే కాకుండా మనకి సూక్ష్మజీవుల గురించి కూడా మనకు చాలా తెలుసు. సూక్ష్మజీవుల ప్రపంచం అనేటువంటి పాఠంలో మీరు గతంలో అనేకమైన విషయాలు నేర్చుకున్నారు. ఈ సూక్ష్మజీవులు మన కంటికి కనిపించేవి కాదు. అంతేకాదు కానీ సాధారణ మైక్రోస్కోప్తో కూడా కనిపించినటువంటివి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులో మాత్రమే చూడగలిగేటువంటి సూక్ష్మజీవులు అనేకం ఉన్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సూక్ష్మజీవుల్లో జంతువులకి, జీవరాశులకి ఉపయోగపడేటువంటివి కొన్ని ఉంటే, హాని చేసేటువంటి సూక్ష్మజీవులు అనేకం ఉన్నాయి. మనం ఆలోచించినట్లయితే మొక్కలకి ఆహారాన్ని, నత్రజని అందించేటువంటి రైజోబియం అనేటువంటివి, అదేవిధంగా జంతువులకు కూడా కొన్ని జీవక్రియల్లో ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు కూడా వాటిలో జీవిస్తున్నాయి అనే విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో వాటికి అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటాయి ఈ జీవరాశులన్నీ కూడా. ఉదాహరణకి చూసినట్లయితే పర్వతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాల్లో జీవించేటువంటి ఆ మొక్కలు, కొన్ని జీవరాశులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి జీవించేటువంటి ఆ మొక్కలు, ఆ జీవరాశులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా, ఆ వాతావరణానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఆ జీవరాశులు, ఆ మొక్కలు మాత్రమే జీవించగలవని జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా ఎడారులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎడారుల్లో నీరు దొరకదు. అయినప్పటికీ అక్కడ కొన్ని మొక్కలు, వృక్షాలు జీవిస్తూ ఉన్నాయి, కొన్ని జంతువులు కూడా జీవిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఒంటెలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎడారుల్లో ఒంటెల మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ఒంటెలు అక్కడ ఉన్నటువంటి మొక్కలు, ఎడారి మొక్కలు అంటాం, అవి నీరు ఎక్కువగా లభించినప్పటికీ, నీరు దొరికినప్పుడే అవి వాటిని గ్రహించుకొని మిగిలిన రోజుల్లో, అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అదే నీటిని మరి జాగ్రత్తగా వాడుకునేటువంటి పరిస్థితులు ఆ యొక్క మొక్కల్లో, ఆ జంతువుల్లో మనం చూస్తూ ఉంటాం. అవి ఆ విధంగా అలవాటు చేసుకున్నాయి. అంతేకాకుండా సముద్రాలు కూడా జీవించేటువంటి జీవరాశులు అనేకం ఉన్నాయి. సముద్రాల్లో జలచరరాశులు అనేకం జీవిస్తూ ఉన్నాయి. బాగా లోతైనటువంటి ప్రాంతాల్లో కూడా జీవించేటువంటి జీవరాశులు ఉన్నాయి. అంతేకాదు కానీ అతి శీతల ప్రాంతాల్లో నివసించేటువంటి జీవరాశులను మనం చూస్తూ ఉన్నాం. అతి ఉష్ణ ప్రాంతాల్లో కూడా జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి జీవరాశులు, నీరు దొరకనటువంటి, సమృద్ధిగా దొరకనటువంటి ఎడారుల్లో జీవించేటువంటి జీవరాశులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సముద్రాల్లో, ఆయా ప్రాంతాల్లో, లోతైన ప్రాంతాల్లో, అతి శీతల ప్రాంతాల్లో, ఈ విధంగా అన్ని ప్రపంచం అంతటా కూడా జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. అయితే ఈ జీవరాశులన్నిటి గురించి
ఈ జీవరాశుల్లో అవి నివసించేటువంటి ఆ ప్రదేశాలను బట్టి, ఆ యొక్క వాతావరణాన్ని బట్టి, వాటి యొక్క శరీరాన్ని అనుకూలంగా మార్చుకున్న దాన్ని బట్టి వాటిలో ఎన్నో తేడాలు, వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం మొక్కల్లో, జంతువుల్లో జీవ వైవిధ్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ మొక్కల్లో వైవిధ్యాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే, జీవ ప్రపంచంలోని అన్ని జీవులను గురించి తెలుసుకోవాలంటే వాటన్నిటినీ ఒక అర్థవంతమైనటువంటి క్రమ పద్ధతిలో మనం విభజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే ప్రపంచంలో ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే, కనీసం వాటిలో కొన్నిటినైనా తెలుసుకోవాలంటే, వాటిని మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లో, అర్థమయ్యే రీతిలో, వాటి అలవాట్లను బట్టి, వాటి భేదాలను బట్టి, వాటిలో ఉండేటువంటి లక్షణాలను బట్టి ఒక క్రమమైన పద్ధతిలో విభజించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఒక జీవరాశి గురించి మనకు తెలియకుండా, వాటి లక్షణాలు ఏంటో మనం తెలుసుకోకుండా దానికి పేరు పెట్టడం, దాన్ని వివరించడం అనేది మనకు సాధ్యపడేటువంటి విషయం కాదు. అందుచేతనే శాస్త్రజ్ఞులు వైవిధ్యాన్ని అధ్యయనం చేసే ముందు జీవులను వాటి పోలికలు, వాటి భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా, కొన్ని గ్రూపులుగా, తరగతులుగా విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వైవిధ్యాన్ని అధ్యయనం చేయటానికి జీవుల్లో ఉండేటువంటి ఆ పోలికలు, ఆ భేదాలు, వీటినే వైవిధ్యాలు అని మనం చెప్తూ ఉంటాం. వీటిని అనుసరించి, వాటి యొక్క పోలికలను బట్టి ఈ యొక్క జీవరాశులన్నీ కూడా, ఈ అలవాట్లు ఉన్నటువంటి, ఈ లక్షణాలు ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఒక సమూహంగా, లేకపోతే ఈ రూపం ఉండేటువంటి వాటి రూపాన్ని బట్టి ఇవి ఒక సమూహంగా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విభజించడం జరిగింది. మొట్టమొదట మనం మొక్కల్లో జీవ వైవిధ్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొక్కలో మనకు కనిపించేటువంటి, బాహ్యంగా మనకు కనిపించేటువంటి యొక్క భాగాలు మనం పరిశీలన చేస్తే, మొక్కల్లో మనకు కనిపించే ముఖ్య భాగాలు వేర్లు, కాండము, ఆకులు, పుష్పాలు, ఫలాలు, ఆ తర్వాత ఫలాల్లోంచి మరి ఉత్పత్తి అయ్యేటువంటి విత్తనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనకి ముందు బాహ్యంగా కనిపించేటువంటి పరిశీలన చేస్తే మనకు ఆకులు కనిపిస్తూ ఉన్నాయి, కాండం కనిపిస్తూ ఉంది, పైన పుష్పాలు, ఆ పుష్పాల నుంచి మరి తయారయ్యేటువంటి ఫలాలు, ఆ తర్వాత విత్తనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆకుల్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వివిధ రకాలైనటువంటి ఆకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆకుల ఆకృతిలో భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకుల్లో కొన్ని సన్నగా, పొడవుగా కనిపించేటువంటి ఆకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వెడల్పుగా ఆకులు అనగానే మనకి తమలపాకు జ్ఞాపకం వస్తుంది. లేకపోతే బాదం చెట్టు యొక్క ఆకు చాలా వెడల్పుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా వెడల్పుగా ఉండేటువంటి ఆకులు కనిపిస్తూ ఉన్నాయి, సన్నగా పొడవుగా ఉండేటువంటి ఆకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో ఆకృతులను బట్టి, వీటి యొక్క ఈనెల వ్యాపనాన్ని బట్టి కూడా వీటిలో ఎన్నో వైవిధ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆకు పొడవు, వెడల్పు, దాని పరిమాణం, సైజు, తర్వాత పత్రదళం యొక్క అంచు ఆకారం, ఈనెల వ్యాపన, ఇవన్నీ కూడా ఆకుల్లో భేదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటినే వైవిధ్యాలని కూడా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఆకుల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఈనెల వ్యాపనంలో మరి వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆకులు కొన్ని విసనగరలాగా విచ్చుకున్నట్లు ఉన్నటువంటి ఆకులు కనిపిస్తూ ఉన్నాయి. ఆకు అంచులు చక్కగా ఏదో కత్తిరితో కట్ చేసినట్లుగా ఈ మందార ఆకు ఎలా కనిపిస్తుందో ఆ విధంగా ఉండేటువంటి ఆకులు కనిపిస్తూ ఉన్నాయి. ఈనెల వ్యాపనంలో కూడా వలవల్లి అల్లుకున్నటువంటి జాలాకారంలో ఉన్నటువంటి వ్యాపనం కనిపిస్తూ ఉన్నాయి. సమాంతరంగా ఉండేటువంటి ఆకులు ఈనెల వ్యాపనం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆకుల్లో వైవిధ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఆకులు ఒకే విధంగా కనిపించినప్పటికీ, ఒకే పోలికలో కనిపించినప్పటికీ,
ఆ రెండు ఆకులను కూడా మనం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాటిలో కూడా స్వల్ప భేదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటినే వైవిధ్యాలు అని మనం చెప్పచ్చు. అంతేకాకుండా కొన్ని ఆకులు తమ ప్రత్యేకతలను చూపిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కల్లో ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకి రణపాల ఆకుని మనం పరిశీలన చేస్తే రణపాల ఆకు అంచుల వెంబడి మరి క్రొత్త మొక్కలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని పత్రోపరిస్థిత కోరకాలు అని చెప్తూ ఉంటాం, పత్ర కోరకాలు. ఇవి తిరిగి మొక్కలుగా అభివృద్ధి చెందుతాయన్నమాట. ఈ ప్రత్యేకమైన లక్షణం వల్ల రణపాలాకు నుండి అనేకమైన మొక్కలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక ఆకు నుండి అనేకమైన మొక్కలు మరి అభివృద్ధి చెందేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఫెర్న్ మొక్క ఆకును మనం పరిశీలన చేస్తే ఫెర్న్ మొక్క అడుగు భాగంలో గోధుమ రంగులో ఉండేటువంటి మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ గోధుమ రంగులు వాటి నుంచి సిద్ధ బీజాలు తయారవుతాయి అన్నమాట. ఈ విధంగా ఆకుల్లోంచి కూడా ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆకుల్లో అనేకమైనటువంటి భేదాలు, కొన్ని ఆకుల్లో పోలికలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆకుల్లో ఇన్ని రకాలు మనం పరిశీలన చేసినట్లయితే ఎంతో వైవిధ్యం మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని ఆకుల్లో ఈనెల వ్యాపనం జాలాకారంగాను, కొన్ని మొక్కల ఆకుల్లో సమాంతరంగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు చూడండి, కొన్ని మొక్కల్లో జాలాకారంగా అల్లుకున్నట్లుగా ఈనెల వ్యాపనం కనిపిస్తూ ఉంది. కొన్నిటిలో గడ్డి మొక్కలు అటువంటి పోలినటువంటి మొక్కల్లో చివరిలో ప్యారలల్గా అంటే సమాంతరంగా ఈనెల వ్యాపనం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి కూడా ప్రాముఖ్యంగా కొన్ని మరి వైవిధ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భాగం పైకి మనకు కనిపించేటువంటి మొక్కలో భాగం కాండం. ఈ కాండం పొడవుల్లో ప్రాముఖ్యంగా వైవిధ్యాన్ని మనం చూడగలం. ఈ కాండాల్లో కొన్ని మొక్కల్లో మనం పరిశీలన చేసినట్లయితే గడ్డి జాతి మొక్కలు మనం పరిశీలన చేసినట్లయితే భూమి మీద ఎగబ్రాకేటువంటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కాండంలో కణుపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి కణుపు నుండి కూడా వేర్లు భూమిలోనికి అలుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ కణుపుల మధ్య దూరంలో కూడా భేదాలు కనిపిస్తూ ఉంటాయి. మొక్కకి మధ్య భేదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కాండాలు ఒక ఆధారాన్ని అంటిపెట్టుకుని అల్లుకుపోయేటువంటి కాండాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం పాదులు అని చెప్తూ ఉంటాం. బీరపాదు, దోసపాదు ఆయా పందిరుల మీదకి అంటించినప్పుడు అవి పైకి ఎగపాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిలో కూడా కణుపులు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కానీ చెరకు, వరి, అదేవిధంగా కొన్ని ఎదురు మొక్కల్లో చూసినట్లయితే వాటిలో కణుపులు వాటి మధ్య దూరాల్లో వైవిధ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని లావుగా ఉన్నటువంటి యొక్క మొక్కల్లో కణుపులు దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సన్నగా పొడవుగా పెరిగినటువంటి ఆ యొక్క కాండాల్లో, కాండ భాగాల్లో ఈ కణుపులు దూరంగా ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా కాండాల్లో అనేకమైనటువంటి వైవిధ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఎడారి మొక్కలని చెప్పుకున్నాం కదా ఇందాక. ఎడారిలో కూడా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. అలాంటి ఎడారిలో జీవించేటువంటి మరి బ్రహ్మజముడు, నాగజముడు ఇటువంటి మొక్కల యొక్క కాండాలు రసభరితంగా మారి అంటే నీటిని నిల్వ చేసుకోవటానికి అనుకూలంగా అక్కడ మార్పు చెంది ఉంటాయన్నమాట అండి. అంటే కాండాలు రూపాంతరం చెంది ఆకులు తక్కువగా ఉంటాయి. ఆ కాండ భాగం చూసినట్లయితే లోపల నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటానికి అనుకూలంగా అవి రూపాంతరం చెందినట్లుగా ఆ కాండాల్లో చూస్తూ ఉంటాం. ఇది కూడా వైవిధ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాండాలు మనం చూసినట్లయితే నాగజముడు, బ్రహ్మజముడు వాటి మీద ఆకులు, ఈ కాండాలు కూడా ముళ్ళలాగా మరి రూపాంతరం చెంది మరి వేరే మొక్కలు తినకుండా ఎక్కువ కాలం నీటిని నిల్వించుకోవడానికి అనుకూలంగా అవి ఎడారి మొక్కలుగా అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. తర్వాత ఇప్పుడు మనం పరిశీలన చేసిన ఆకులు పరిశీలన చేసాం, కాండాల్లో ఉండేటువంటి వైవిధ్యాలను పరిశీలన చేసాం. తర్వాత మొక్కలో మనకు ప్రాముఖ్యం కనిపించేటువంటి భాగం ఏంటంటే పుష్పాలు. ఈ పుష్పాల్లో మనం పరిశీలన చేసినట్లయితే
బాహ్యంగా మనకి కనిపించేటువంటి బాహ్య లక్షణాల్లో కనిపించేటువంటిది ఏంటంటే ఒంటరి పుష్పాలు, గుత్తుల పుష్పాలు. ముఖ్యంగా ముందుగా మనం ఒంటరి పుష్పాలను మనం గమనించినట్లయితే ఈ పుష్పము అంటే ఆ మొక్కలో ఎన్నో పుష్పాలు ఉంటాయి కానీ ప్రతి పుష్పం ఒంటరిగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ గులాబీ, మందార పుష్పాలను చూస్తే ఒక్కొక్క పుష్పమే కాడకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. అలా కాకుండా కొన్ని గుత్తులు గుత్తులుగా కూడా ఉండేటువంటి పుష్పాలు కనిపిస్తాయి. అందులో అయితే వీటిలో చిన్న చిన్న పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నూరు వరహాలు అనేటువంటి పుష్పం గమనించవచ్చు. అదేవిధంగా కొన్ని మల్లె పుష్పాలు చూసినట్లయితే అవి కొన్ని గుత్తులు గుత్తులుగా గుంపులుగా యొక్క పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా కనిపించేటువంటి ఈ వైవిధ్యం, కొన్ని ఒంటరి పుష్పాలు ఉంటాయి, కొన్ని గుత్తులు గుత్తులుగా సమూహాలుగా ఉండేటువంటి పుష్పాలను మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఈ పుష్పాల్లో ఉండేటువంటి వైవిధ్యాలు, ఈ పోలికల్ని మనం అధ్యయనం చేసినట్లయితే పుష్పాల్లో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల సంఖ్యలోను వాటి అమరికలోను భేదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రక్షక పత్రాలు మనం గమనించినట్లయితే పుష్పం యొక్క అడుగు భాగాన అంటే పుష్పం యొక్క అడుగు భాగాన ఒక గిన్నెలాగా అమరి ఉంటాయి ఇవన్నీ కూడా. దానిలోనే ఆకర్షక పత్రాలు, ఈ ప్రాముఖ్యమైనటువంటి అండాశయము, ఈ కీలము, కీలాగ్రం ఇవన్నీ కూడా దాని నుంచి అవి కనిపిస్తూ ఉంటాయి, వాటిలోంచి కనిపిస్తూ ఉంటాయి. అంటే దీని యొక్క భావం మనకు కనిపిస్తూ ఉంది. రక్షపత్రాలు అనగానే పుష్పంలో ఉండేటువంటి ఆవశ్యక భాగాల్ని ఇది సంరక్షించేదిగా ఉంది కాబట్టి దాని యొక్క అదిమి పట్టి ఉంటుంది కాబట్టి వీటిని రక్షక పత్రాలు అంటాం. ఈ రక్షక పత్రాల సంఖ్యలో కూడా వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఈ ఆకర్షణ పత్రాలను మనం చూసినట్లయితే చూడండి, ఆకర్షణ పత్రాల్లో మరి సంఖ్యలో భేదంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ గులాబీ పుష్పాన్ని మనం గమనిస్తే దీనిలో అనేకమైన రేఖలు అంటే ఆకర్షణ పత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, లెక్కకు మించి ఎక్కువగా ఇక్కడ ఆకర్షణ పత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని క్రింద పుష్పాన్ని చూసినట్లయితే దానిలో 4 లేక 5 ఆకర్షణ పత్రాలు, ఒక్కొక్క పుష్పంలో 4 మనం లెక్కెట్టగలిగినంతగా 4-5 ఆకర్షణ పత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి ఇంకొక వైవిధ్యం, ఇంకో భేదం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రంగుల్లో భేదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గమనించినట్లయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఒక గులాబీ పుష్పంలోనే తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ, పసుపు గులాబీ, రకరకాల అన్ని రంగుల్లో కూడా గులాబీని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మిగిలిన పుష్పాల్లో కూడా అనేకమైన రంగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఆకర్షణ పత్రాల యొక్క సంఖ్యలో వైవిధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, వాటి రంగుల్లో వైవిధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి వాటి పరిమాణంలో కూడా చూడండి, అన్ని పుష్పాల్లో ఉండేటువంటి మందారాలో ఆకర్షణ పత్రాలు మనం గమనిస్తే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఆకర్షణ పత్రాలు తక్కువగా ఉంటాయి కానీ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా రంగులో, వాటి యొక్క పరిమాణంలో, ఆకర్షణ పత్రాల యొక్క సంఖ్యలో వైవిధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటిది మనం చూసినట్లయితే ఆకర్షణ పత్రాల్లో ఎక్కువ వైవిధ్యం కనిపించేది మనం ఆలోచన చేసినట్లయితే పుష్పాలు వేరువేరు రంగులు కలిగి ఉంటాయి. కొన్ని పుష్పాలు సువాసన కూడా వెదజల్లుతూ ఉంటాయి. ఆ పుష్పాలు మనకు తెలుసు, మల్లెపూలు, సంపంగి పువ్వు, అదేవిధంగా విరజాజులు, సన్నజాజులు, ఇటువంటి పుష్పాలన్నీ కూడా మంచి సువాసనని వెదజల్లుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే పుష్పాలు వాటి రంగులతోనూ వాటికి ఉండేటువంటి మంచి సువాసనతోనూ అటు కీటకాలని, పక్షుల్ని, మానవులను కూడా ఆకర్షితులుగా చేసుకుంటా ఉన్నాయన్నమాట. వాటిలో ఉండేటువంటి గొప్ప లక్షణం అది పుష్పాలు. అందుకని పుష్పాలని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు, అలంకరణ కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా పుష్పాలని చక్కటి రంగురంగుల పుష్పాలను తీసుకెళ్ళి దేవునికి పూజ చేయడానికి కూడా వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పుష్పాల్లో అందంగా ఉన్నాయి, అందంగా లేని రకరకాల పుష్పాలు ఉన్నాయి. కానీ కీటకాలను ఆకర్షించడానికి ఆకర్షణ పత్రాలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తర్వాత భాగాలు మనం ఆలోచన చేసినట్లయితే పుష్పాల్లో ఉండేటువంటివి ఇంకా ఆ కేసరాలు, అండాశయం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఈ వైవిధ్యాలు మనం చెప్పుకోవడానికి.
తర్వాత భాగం చూసినట్లయితే వేర్లు. ఇప్పుడు పై భాగంలో మొక్క మనకి పైకి కనిపించే భాగాలు ఏంటో మనం విపులంగా తెలుసుకున్నాం. నేలలోకి కాండం ఏ విధంగా అయితే పైకి ఎదుగుతుందో నేలలోనికి ఎదిగేటువంటి భాగం వేర్లు. దీనిలో ప్రాముఖ్యంగా 2 రకాలుగా విభజింపబడి ఉన్నాయి. ఒకటి తల్లివేరు మండలం, రెండోది గుబురు వేరు మండలంగా మనం చూస్తాం. ఈ తల్లివేరులో మనం గమనించినట్లయితే ఆ యొక్క ప్రధానంగా ఉండేటువంటి వేరు ఒకటి ఉంటుంది, దాన్ని తల్లివేరు అంటాం. దాని ప్రక్కలంట శాఖలుగా కూడా వేర్లు ఉంటాయి. దీనివల్ల ఉండేటువంటి ప్రాముఖ్యం ఏంటంటే ఇది లోతుగా నాటబడి, ఈ వేరు తల్లివేరు వల్ల మొక్క లోతుగా నాటబడి స్థిరంగా బలంగా ఉండటానికి అవకాశం కలుగుతూ ఉంది. తర్వాత లోతైన భాగాల నుంచి కూడా మొక్క నీటిలో కరిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలను, ఖనిజ లవణాలని గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. మొక్కకు బలాన్ని చేకూరుస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తల్లివేరు మండలం ఉండేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత అది గమనించాలి. తర్వాత చూసినట్లయితే పీసువేర్లు, వీటినే గుబురు వేర్లు అని కూడా మనం చెబుతూ ఉంటాం. ఇవి సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంటాయి, సన్నగా చిన్నగా పీచులాగా. మరి అందుకని పీచువేర్లు అన్నారు. చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి లోతుగా భూమి లోపల లోతుగా నాటుకోవటానికి అవకాశం లేదు. ఇవి భూమి యొక్క పైభాగంలోనే అల్లుకుని ఉంటాయి. అందుచేత వీటిని గుబురు వేర్లు, పీచువేర్లు అని చెప్పారన్నమాట. ఇవి సంఖ్యలో ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మొక్కలో ఉండేటువంటి ఆకుల్లో వైవిధ్యం చూస్తూ ఉన్నాం. ఆకుల్లో రకరకాల ఆకారాలు, సైజులు, ఈనెల వేపనంలో వైవిధ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కాండంలో కూడా కణుపుల దూరాలు, ఆ యొక్క లావు, సైజు, సన్నంగా ఉండటం, కాండం యొక్క మరి పెరుగుదలలో కూడా రకరకాల వైవిధ్యాలను మనం అధ్యయనం చేసాం. వేళలో కూడా అనేకమైన ప్రాముఖ్యంగా 2 రకాల వేర్లు ఉన్నాయని, వాటి ప్రయోజనాలను కూడా, వాటి భేదాలని మనం అధ్యయనం చేసాం. ఈ విధంగా మొక్కలు వాటి అవయవాల్లో ఎంతో వైవిధ్యాల్ని చూపిస్తున్నట్లుగా మనం గమనించగలం. తర్వాత మొక్కల్లో ప్రాముఖ్యంగా చూసినట్లయితే మొక్కలు కలిగి ఉన్న లక్షణాలను ఆధారంగా చేసుకుని వాటిని సమూహాలుగా విభజించారు. ఈ యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకుని, లేక వాటి మధ్య ఉండేటువంటి పోలికల్ని ఆధారంగా చేసుకుని, దగ్గర పోలికలు కలిగినటువంటి వాటినన్నింటినీ కూడా సమూహాలుగా మరి విభజించడానికి శాస్త్రజ్ఞులు మరి ఏర్పాట్లు చేశారు. తర్వాత మనం ప్రాముఖ్యంగా ఆలోచించినట్లయితే కొన్ని విత్తనాలు మనకు తెలుసు. కాయల నుండి విత్తనాలు వస్తాయి మనకు తెలుసు. మనకు తెలిసినటువంటి విత్తనాలు మన ఇళ్లలో ఎక్కువగా వాడేవి, మనం ఆహారంగా ఉపయోగించేవి మనకు తెలుసు. పెసలు, కందులు, మినుములు, గోధుమలు, వరి, వేరుశనగ, మొక్కజొన్న, ఇంకా ఎన్నో గింజలు, విత్తనాలు మనకు తెలుసు. వాటిని మనం చూసినట్లయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటిని మరి రోజు మనం మన గృహాల్లో వినియోగిస్తూ ఉంటాం కూడాను. వీటిని మొక్కల గింజల్ని వాటిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా 2గా విభజించడం జరిగింది. మొక్కల గింజల్లో 2 దళాలు కలిగి ఉంటే వాటిని ద్విదళ బీజాలు అంటారు. 2 దళాలంటే ఇప్పుడు వేరుశనగ గింజ ఒక విత్తనాన్ని తీసుకుని దాన్ని మనం విడగొట్టినట్లయితే దానిలో 2 బద్దలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 2 బద్దలు, వాటిని 2 దళాలు అంటాం. ఇలా 2 దళాలు కలిగినవి మనకు అన్నీ తెలుసు. పెసలు, వాటిని 2 దళాలుగా విడగొడితే పెసరపప్పు అంటూ ఉంటాం. అలాగే కందులు, వాటిని దళాలుగా విడగొట్టినప్పుడు కందిపప్పు అని చెప్తూ ఉంటాం. అలాగే వేరుశనగ పప్పు. ఈ విధంగా ఏవైతే 2 విత్తనాల్లో 2 దళాలు కలిగి ఉన్నాయో వాటిని ద్విదళ బీజ మొక్కలు అని చెప్తూ ఉంటారు. మనకి వేరుశనగ, బఠానీ, చిక్కుడు జాతి మొక్కలన్నీ కూడా ద్విదళ బీజాలకు చెందినటువంటివి. ఇవి మనం చూసినట్లయితే ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ద్విదళ బీజాల్లో 2 బద్దలుగాను, ఏకదళ బీజంలో ఒకే ఒక మరి బీజంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏకదళ బీజాలను చూడండి, గింజలు ఒకే దళాన్ని కలిగి ఉంటే, ఏ గింజలైతే ఒకే దళాన్ని కలిగి ఉంటాయో దాన్ని ఏకదళ బీజాలు అంటూ ఉంటారు. మొక్కజొన్న విత్తనాన్ని పట్టుకుని మనం నానబెట్టిన తర్వాత దాన్ని విడగొడదామంటే దానిలోంచి అది పైకి భాగం వస్తుంది తప్ప దాన్ని 2 బద్దలుగా మనం విభజించలేం. అలాగే వరి గింజను కూడా 2గా విభజించలేం. కారణం ఏంటంటే అది
ఏకదళ బీజాలు వరి, జొన్న ఇవన్నీ కూడా, మొక్కజొన్న ఇవన్నీ కూడా ఏకదళ బీజాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీనిలో ఏకదళ బీజాల్లో మొలకెత్తున్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయో మనం చూడగలం. ఇక్కడ ఆ మోనోకాట్ ఏకదళ బీజంలో ఆ వరి మొక్క చూడండి అలా పెరుగుతుంది. ద్విదళ బీజాల్లో మొలకెత్తే విత్తనాల్లో కూడా, మొలకెత్తే మొక్కల్లో కూడా ఈ విధంగా ఆ యొక్క భేదాలు, వైవిధ్యం మనం చూడగలుగుతా ఉన్నాం అన్నమాట. ఈ విధంగా మొక్కల్లో మనం ఆకుల్లో వైవిధ్యాన్ని పరిశీలన చేశాం, కాండంలో వాటి రూపాల్లో మనం వైవిధ్యాలను పరిశీలన చేశాం, తిరిగి పుష్పాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆకర్షణ పత్రాల్లో అన్ని రకాలుగా వైవిధ్యాలని అవి చాటుకుంటా ఉన్నాయి. అదేవిధంగా విత్తనాల్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి విభాగాలుగా రెండు రకాలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి మరి ద్విదళ బీజ మొక్కల, ఏకదళ బీజ మొక్కల దాన్ని బట్టి అనుబంధ లక్షణాలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ద్విదళ బీజాలైతే ఈనెల వ్యాపనం ఒకలాగా ఉంటుంది, ఏకదళ బీజ మొక్కలైతే ఈనెల వ్యాపనం మరొక విధంగా ఉంటుంది. దాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ద్విదళ బీజ మొక్కల ఆకుల్లో ఈనెల వ్యాపనం జాలాకారంగా అల్లుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ద్విదళ బీజ మొక్కల్లో యొక్క ఆకుల్లో ఉండేటువంటి ఈనెల వ్యాపనం అలా జాలాకారంగా ఉంటుంది. ఆ ప్రక్కన ఉండేటువంటిది మోనోకాట్ అంటే ఏకదళ బీజం, వరి, మొక్కజొన్న ఆకుల్లో అలా ఆ విధంగా సమాంతరంగా ఈనెల వ్యాపనం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా కనిపించేటువంటి యొక్క భేదం ఒక ప్రాముఖ్యమైన లక్షణంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ద్విదళ బీజ మొక్కలైతే మనం క్లియర్గా చెప్పవచ్చు. ఇక్కడ ద్విదళ బీజ మొక్కలైతే వాటి యొక్క ఆకుల్లో ఈనెల వ్యాపనం జాలాకారంగా ఉంటుంది. అదే ఏకదళ బీజ మొక్క ఆకుల్లో అయితే ఈనెల వ్యాపనం సమాంతరంగా ఉంటుంది. సమాంతరంగా ఒకదాని ప్రక్కన ఒకటి ఎప్పుడు సమాంతరంగానే ఉంటాయన్నమాట ఈనెలన్నీ కూడా. దాన్ని కూడా మనం గమనించవచ్చు. సమాంతరంగా ఉండేటువంటి ఏకదళ బీజ మొక్కల్లో అంటే వరి, మొక్కజొన్న ఇటువంటి యొక్క మొక్కల యొక్క ఆకుల్లో ఈనెల వ్యాపనం ఇలా సమాంతరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మొక్కల్లో ఉండేటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని మనం గమనించాం. అన్ని భాగాల్లో కూడా భేదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మొక్కల్లో ఒకే జాతికి చెందిన మొక్కల్లో కూడా పోలికలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, భేదాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భేదాలు, ఈ పోలికలు వీటన్నిటిని కూడా వైవిధ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. దీనినే జీవ వైవిధ్యం అని చెప్తూ ఉంటాం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే జంతువుల్లో కూడా జీవ వైవిధ్యం ఎంతగానో మనకు కనిపిస్తూ ఉంటుంది. జంతువుల్లో జీవ వైవిధ్యాన్ని మనం పరిశీలన చేయాలంటే మొట్టమొదటిగా మరి కీటకాలు మనం పరిశీలన చేయొచ్చు. కీటకాల్లో బాహ్య లక్షణాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే మన చుట్టూ, మన గృహాల దగ్గర, మన పరిసరాల్లో ఉండేటువంటి కీటకాలు మనం చూస్తూ ఉన్నాం. వీటిలో ఈగలు, పేర్లు మనం చెప్పొచ్చు కదా, ఈగలు, దోమలు, సీతాకోక చిలుకలు, అదేవిధంగా బొద్దింకలు, పేడ పురుగులు, ఇవన్నీ కూడా మన పరిసరాల్లో జీవించేటువంటి ప్రధానమైనటువంటి కీటకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మన పరిసరాల్లో జీవించేటువంటి ఈ కీటకాలను మనం పట్టుకుని పరిశీలన చేయొచ్చు. అవి మనకేం హాని చేయవు. కీటకాలను పట్టుకుని మనం వాటిలో ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని రెక్కలు కలిగి ఉన్నాయి, వాటి పైన కవచం ఎలా ఉంది, వీటన్నిటిని మనం పరిశీలన చేయొచ్చు. అయితే ఇలా పరిశీలన చేసేటప్పుడు కీటకాలకి ఎటువంటి హాని చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఎంచేతనంటే అవి మనలాంటి ప్రాణులే. అవి కూడా ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగం అని గుర్తించి మనతో పాటు సహజీవనం చేసేటువంటి కీటకాలకి ఎటువంటి హాని కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాటికి మనం ఎటువంటి హాని చేయకూడదు. కీటకాల్లో మనం పరిశీలన చేసినట్లయితే వాటి కాళ్ళ సంఖ్య, వాటి రంగు, వాటి ఆకారం, ప్రాముఖ్యం ఖండితాల సంఖ్యలో వైవిధ్యాలను చూపిస్తూ ఉంటాయి. ఆ కీటకాలు అనగానే ఈ కీటకాలు అనేవి ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులు. కీటకాల్లో వాటి కాళ్ళలో సంఖ్య, వాళ్ళ కాళ్ళ సంఖ్యలో భేదాలు కనిపిస్తూ ఉంటాయి, ఆకారంలో భేదం కనిపిస్తూ ఉంటుంది, ఖండితాలుగా ఉంటాయి దాని శరీరం, దానిలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. దీనిలో కీళ్లు కలిగినటువంటి వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఖండితాలుగా ఉంటుంది.
అంటే ఎలా ఉంటుందంటే మనం గమనించినట్లయితే ఈ బొద్దింక యొక్క కీటకం యొక్క ఆకారం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. దీనిలో చూసినట్టయితే కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు, దాని శరీరం ఖండితాలుగా, రెక్కలు కూడా కలిగి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కీటకాలు. కీళ్ళు కాళ్ళు కలిగినటువంటి వాటిని ఆర్త్రోపోడా వర్గ జీవులు అని చెప్తూ ఉంటాం. గమనించినట్లయితే ఆర్త్రోపోడా అనగా కీళ్ళు కాళ్ళు. అలా కీళ్ళు కాళ్ళు కలిగినటువంటివే ఆర్త్రోపోడా జీవులు కీటకాల వర్గానికి చెందినవి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనిలో ఈ కీటకాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే దీనిలో మరి మనకి ఉపయోగపడేటువంటి కీటకాలు, అపకారం చేసేటువంటి కీటకాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో రొయ్యలు కనిపిస్తూ ఉన్నాయి, సీతాకోక చిలుకలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీతాకోక చిలుక, ఈగలు, లేక తూరీగలు, ఇటువంటివి మనకి మొక్కలకి ఎంతో ఉపకారంగా కనిపిస్తూ ఉన్నాయి. పరాగ సంపర్కంలో మరి ఒక మొక్క మీద అవి తేనె కొరకు, మకరందం కొరకు వాలి వేరే మొక్క మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి పిప్పుడు రేణు వేరే చోటకి వెళ్ళటానికి, ఈ విధంగా మొక్కలు వ్యాప్తి చెందటానికి, అభివృద్ధి చెందటానికి ఈ పరాగ సంపర్కంలో ఈ యొక్క కీటకాలు, ఈ యొక్క సీతాకోక చిలుక లాంటి కీటకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తిరిగి మరి ఈగలు, పరాగ సంపర్కం, తేనె సేకరణ. ఈగలు, తేనెటీగలు ప్రత్యేకంగా మరి తేనె పట్టు వల్ల తేనె సేకరణ చాలా మధురమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి తేనె లభిస్తూ ఉంది మనకి. అదేవిధంగా పట్టు పురుగుల గురించి ఆలోచన చేస్తే పట్టు మలబరి ఆకుల మీద వీటి పెంచి పట్టు దారాలను తయారు చేస్తూ ఉన్నారు. ఈనాడు పట్టు వస్త్రాలకు ఎంతో విలువ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విలువైనటువంటి తయారు చేయటానికి ఈ కీటకాలు మానవునికి ఎంతో సహకరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదే కీటకాలు మనం ఆలోచన చేసినట్లయితే ఈగలు, దోమల వల్ల మానవులకి ఎంతో హాని మరి కలుగజేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగలు చూసినట్లయితే 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటాడంటే అక్కడ ఈగ మానవునికి ప్రధానమైనటువంటి శత్రువు అంటాడు. ఈగ మానవునికి ప్రధాన శత్రువు అంటాడు. కారణం ఏంటంటే ఈగలు ఆయా మలిన పదార్థాల మీద, కళేబరాల మీద మరి అవి వాళ్తాయి. తిరిగి అవే వచ్చి తిరిగి మూతలు లేని ఆహార పదార్థం మీద వాళ్తూ ఉంటాయి. ఈగల వల్ల కలరా వ్యాధులు, అదే డయేరియా, అదేవిధంగా ఇంకా వ్యాధులు, అనేకమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దోమల గురించి మనం ఆలోచన చేస్తే ఈ దోమలు మరి మలేరియా, ఫైలేరియా అనేటువంటి వ్యాధుల్ని వ్యాప్తి చేసేటువంటి కీటకాలకి వాహకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్య వచ్చేటువంటి డెంగ్యూ జ్వరాలు, అదేవిధంగా చికెన్ గున్యా, ఇటువంటి జ్వరాలన్నీ కూడా మరి ఆ క్రిములు ఈ దోమల వల్లనే వ్యాప్తి చెందుతున్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ కీటకాలు మానవునికి హాని చేసేవి ఉన్నాయి, కొన్ని ఉపయోగపడేటువంటి కూడా ఉన్నాయి. ఈ కీటకాలన్నీ కూడా వివిధ ప్రజాతులకి చెందినవి కనుక చాలా లక్షణాల్లో తేడా చూపుతూ వైవిధ్యాన్ని చాటుతూ ఉన్నాయన్నమాట అండి కీటకాలు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మానవుల్లో వైవిధ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే ఒక తరగతి గదిలో, మన తరగతి గదిలో 9వ తరగతి విద్యార్థులైన మీరు మీ తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లల్ని ఒక 10 మందిని తీసుకున్నట్లయితే మీరందరూ ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి సాధారణంగా 13-14 సంవత్సరాల మధ్యన పిల్లలు ఉంటారు. వీళ్ళందరినీ చూస్తే కనుక పరిశీలన చేస్తే వీళ్ళలో కొంతమంది సన్నగా పొడవుగా ఉండేటువంటి వారు ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉండేటువంటి వారు ఉంటారు, కొంతమంది పుష్టిగా దృఢంగా ఉండేటువంటి వారు కూడా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు, పొడవుగా సన్నగా ఉండేటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. అదే ఏజ్ గ్రూపులో ఇంకా పొట్టిగా ఉండేటువంటి వారు, తర్వాత మనుషుల్లో కూడా మన సమాజంలో కూడా మనం గమనించినట్లయితే శరీర సౌష్ఠం గట్టిగా ఉండి పొట్టిగా ఉండి లావుగా ఉండేటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాదు కానీ మరి మనుషుల్లో ఇంకా వైవిధ్యాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి చేతి వేళ్ళు గమనిస్తే మన సాధారణంగా చేతికి కాళ్ళకి 5 వేళ్ళు ఉంటాయి. కొంతమందిలో అయితే ఒక్కొక్కటి అనుబంధం ఇంకొక వేలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో చూస్తే 3 వేళ్లే కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఆలోచన చేసినట్లయితే అరచేతులు కొంతమందికి చక్కగా వెడల్పుగా ఉంటాయి, కొంతమందికి ఉండాల్సిన పొడవు కంటే చేతులు అధికంగా పొడవుగా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మానవుల్లో వైవిధ్యాన్ని
సాగుతూ ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకే తల్లికి ఇద్దరు కవలలు పుట్టినప్పటికీ ఒకేసారి జన్మించినప్పటికీ ఆ కవలల్లో కూడా రంగులోనూ పోలికల్లో కూడా వైవిధ్యాలు మనం చూడవచ్చు. ప్రాముఖ్యమైనటువంటిది అతి విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే విశిష్టమైనటువంటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే చేతి వేళ్లలో ఏ ఇద్దరి వేలు ముద్రలు కూడా ఒకేలా ఉండవనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వీటిని ఫింగర్ ప్రింట్స్ అంటారు. 7th క్లాస్ ఇంగ్లీష్ పాఠంలో ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ప్రత్యేకంగా ఒక పాఠం ఉంది. దానిలో మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ ఇద్దరి ఏలు ముద్రలు ఒక విధంగా ఉండవు అని చెప్తా ఉంటారు అనమాట. ఇది చాలా విశిష్టమైనటువంటి లక్షణం. గమనించినట్లయితే ఇది ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మరి దొంగల్ని తర్వాత హత్యలు చేసినటువంటి వారిని నేరస్తుల్ని పట్టుకోవటానికి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఏలు ముద్రలు సేకరించి వాళ్ళని వేలు ముద్రలు అనేటువంటి విశిష్టమైనటువంటి నిర్మాణాల ద్వారా నేరస్తులను దొంగలను గుర్తించడానికి పోలీసు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఆలోచించినట్లయితే మొక్కల్లో జంతువుల్లో ఒకే జాతికి చెందినటువంటి ఉదాహరణకు వేప చెట్టు తీసుకుందాం. ఒకే వయసు కలిగినటువంటి 2 వేప చెట్లను తీసుకున్నట్లయితే వాటి మధ్యన పోలికలు ఎక్కువగా ఉంటాయి, తేడాలు చాలా తక్కువగా ఉంటాయి. తేడాలు అసలు లేకుండా ఏం ఉండదు. ఈ విధంగా ఒకే జాతి మధ్య ఉండేటువంటి తేడాలని వైవిధ్యం అని చెప్తూ ఉంటారు. ఒకే జాతి చెందినటువంటి జీవరాశుల మధ్య ఉండేటువంటి ఈ భేదాలు, ఈ తేడాలని వైవిధ్యం అని చెప్తూ ఉంటారు. ఇవి జీవుల మధ్యన జీవ వైవిధ్యాన్ని చదువుతూ ఉన్నాయి అన్నమాట అండి. వేరు వేరు జాతుల మధ్య వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. వేరే వేరే జాతుల మధ్యన ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఒకే జాతి మధ్యన ఉండేటువంటి వైవిధ్యం తక్కువగా ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోగో చూసినట్లయితే ప్రపంచంలో అనేకమైనటువంటి జీవరాశులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో జీవరాశులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. కొన్ని జీవరాశులు సూక్ష్మంగా ఉన్నప్పటికీ వాటిని మనం పరిశీలన చేసినట్లయితే ఒకేలాగా కనిపించినప్పటికీ వాటిలో ఎన్నో భేదాలు, ఏ రెండు కూడా ఒకేలాగా ఉండకుండా వాటి ప్రత్యేకతలు చాటుకుంటాయి, ప్రత్యేకతలు కలిగి ఉంటాయనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ జీవరాశులన్నీ కూడా మరి మనతో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాయి. దీని గురించి ఆలోచించేటప్పుడు వైవిధ్యం అనేది ప్రకృతిని అనుసరించే ఒక సహజమైనటువంటి విధానంగా మనకు కనిపిస్తూ ఉంది. జీవరాశుల వైవిధ్యం అనేది ప్రకృతి అనుసరించేటువంటి ఒక సహజమైనటువంటి విధానం. దీన్నే జీవ వైవిధ్యం అని మనం చెప్పుకోవచ్చు. జీవన వైవిధ్య భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరత ఎంతో ఉందని మీకు నేను జ్ఞాపకం చేస్తామన్నాను. ఎందుకంటే జీవ వైవిధ్య భావాన్ని అర్థం చేసుకోవాలంటే మన పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితులన్నింటిని కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, వాటిని పరిశీలించాలి. ఉదాహరణకి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి రామగుండం పరిస్థితులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 60-70 సంవత్సరాల క్రితం రామగుండంలో ఎంతో అడవి సంపద ఉండేది, ఎంతో అడవి ఉండేది. ఆ అడవిలో పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, కొండ సిలువలు, సర్పాలు, అదేవిధంగా కుందేళ్లు, ఎన్నెన్నో రకాల జీవరాశులన్నీ కూడా నెమళ్ళు అని జీవిస్తూ ఉండేవి. అటువంటి అడవి సంపద ఈనాడు మనం చూడలేం. కారణం ఏమిటంటే ఈ రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో 100 ఎకరాల అటవీ ప్రాంతం అంతా అంతరించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో మరి జనజీవనం అధికమైంది. అదేవిధంగా రోడ్లు, భవనాలు కట్టడం ప్రారంభించారు. దాంతో అక్కడ ఉన్నటువంటి అడవంతా కూడా అంతరించిపోవటం జరిగింది. ఈ విధంగా మరి ప్రఖ్యాత ఆవాణ శాస్త్రవేత్త చెప్పేటువంటి ఈవో విల్సన్ అనేటువంటి అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి 10,000 జాతులు లేదా ఒక్కొక్క రోజుకి 27 జాతులు అంతరించిపోతా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నా చిన్నతనంలో వరి పొలాల దగ్గరికి వెళ్తే
ఆ పొలాలపైన గుంపులు గుంపులుగా పిచ్చుకలు ఎగురుతూ ఉండేవి. ఆ యొక్క తోటల్లోకి వెళ్తే ఆ రామచిలుకలు, ఆ కోయిళ్ళు వాటి యొక్క మరి స్వరాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితులు మనం చూడలేం. ఆ పిచ్చుకలు, రామచిలుకలు ఎక్కడ మచ్చుకు కూడా కనిపించట్లేదు. కారణం ఏమిటంటే అధిక రాబడి కొరకు, అధిక దిగుబడి కొరకు ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడంటే పొలాల మీద పెస్టిసైడ్స్, ఈ యొక్క మరి పురుగు మందులు అధికంగా చల్లటం చేత ఈ స్వల్పమైనటువంటి ప్రాణులు, మనతో కలిసి జీవించేటువంటి జీవరాశులు ఎన్నో నష్టపోతా ఉన్నాయి, జీవులు అంతరించిపోతా ఉన్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ విధంగా జీవరాశులు రాను రాను అంతరించిపోతూ ఉంటే స్వల్పకాలంలో రాబోయే దినాల్లో మరి భవిష్యత్తులో మానవుని మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమైనటువంటి జాతుల్ని ఎండమిక్ జాతులు అంటారు. అంటే ప్రపంచమంతా మరి ఈ యొక్క జీవరాశులన్నీ వ్యాపించి ఉన్నాయి. రకరకాల జీవరాశులు ఆయా ప్రాంతాల్లో, ఆ ఎడారుల్లో, ఆ యొక్క ప్రాంతాల్లో అని జీవిస్తూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే ఏదో ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఆ యొక్క ప్రాంతాల్లోనే జీవించగలిగేటువంటి జీవుల్ని ఎండమిక్ జాతులు అంటారన్నమాట అండి. అవి మనకు తెలుసు, ఆస్ట్రేలియాకి కంగారు ఎండమిక్ జీవిగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా కొన్ని కొన్ని ఎండమిక్ జాతులను మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదంలో ఉండేటువంటి జీవులు కూడా ఉన్నాయి. ఎండమిక్ జాతులకి మనం చెప్పుకోవటానికి మనం తెల్ల పులి, అదేవిధంగా నెమలి, యాంటీఏటర్, వీటిని కూడా ఎండమిక్ జాతులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంతరించిపోయే ప్రమాదం ఉండేటువంటి మొక్కలు, జంతువులు కూడా మనం ఆలోచన చేయాలి. ఈ సర్పగంధి, నెపంతిస్సు, అదేవిధంగా కొన్ని కొన్ని జీవులు అంతరించిపోతా, మొక్కలు, ఈ గంధం మొక్కలు కూడా అంతరించిపోతా ఉన్నాయి. అదేవిధంగా జంతువులు ఆలోచించినట్లయితే మరి సింహాలు, అదేవిధంగా ఎర్రనక్క, ఈ యొక్క డేగ, ఈ గ్రద్దలు, ఇవన్నీ కూడా అంతరించిపోయేటువంటి జీవరాశులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అంతరించిపోయే వాటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతరించిపోకుండా మరి సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద కూడా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గాంధీ గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, ఆయన చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసి నేను నా పాఠాన్ని ముగిస్తా. ఈ ప్రకృతి మానవుని యొక్క అవసరాలకి సరిపడా అందిస్తుంది. మనకన్నీ, మనం తినటానికి, మనం జీవించడానికి, మానవునికి కావాల్సినటువంటి అవసరాలన్నింటిని అందిస్తుంది. కానీ అత్యాశలను తీర్చడానికి కాదు అని మహాత్మా గాంధీ గారు చెప్తా ఉంటారు. అత్యాశ, దురాశకు మరి మనం పాల్పడితే, అత్యాశకు పోతే మరి ప్రకృతి నాశనం అయిపోతుంది. దాని ద్వారా ఎంతో నష్టం కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి మనందరం కూడా ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని నిత్యం మనం జ్ఞాపకం ఉంచుకుని దాని కొరకు ప్రయాసపడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.